హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీ మహమ్మద్ ఫయాజ్. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా మన తెలంగాణలో ఎవరెవరైతే పాకిస్తాన్కు చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చిన గడువులోపు ఇక్కడి నుంచి అంటే పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం ఎవరెవరి రాష్ట్రాల్లో అయితే పాకిస్తాన్కి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చిన గడువులోపు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోకపోతే ఖచ్చితంగా జైలు పాలు కాక తప్పదు, తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే అదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చాలా మంది కూడా గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇక్కడ ఏప్రిల్ 27 వరకు అయితే వాళ్ళకు గడువు ఇస్తున్నారు. ఉన్నటువంటి వీసాలు కూడా అప్పటి వరకు వర్క్ చేస్తాయి. అదేవిధంగా కొంతమంది మెడికల్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్లకు ఏప్రిల్ 29 వరకు అయితే గడువు ఇస్తున్నాం. అండ్ ముఖ్యంగా చూసుకుంటే వాగా సరిహద్దు ఏదైతే ఉందో ఇండియాకి పాకిస్తాన్కి బార్డర్ సరిహద్దు, సో అది ఏప్రిల్ 13 వరకు ఓపెన్ ఉంటుంది. ఆ తర్వాత మీరు పోవాలని ప్రయత్నించినా కూడా పోలేరు, ఎందుకంటే ఆ సరిహద్దుని ఇక మేము తెరిచే ప్రసక్తే లేదనే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఆదేశాలు జారీ చేసింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మన తెలంగాణ హైదరాబాద్ మొత్తంలో కూడా 208 మంది పాకిస్తానీయులు ఉన్నట్టు కూడా గుర్తించారు. మరి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారా, వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, జైలు పాలు కాక తప్పదని కూడా చాలా మంది భయపడుతూ ఉన్నారు. సో ఇలాంటి క్రమంలో మన హైదరాబాద్ పోలీసుల అదుపులో ఒక పాకిస్తానీ మాత్రం ఉండడం జరిగింది. తన పేరు మహమ్మద్ ఫయాజ్. అయితే ఆయన దుబాయ్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తి. ఆయన హైదరాబాద్ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ యువతిని కలుసుకోవడానికి ఆయన ఇప్పుడున్నటువంటి దారుల ద్వారా కాకుండా నేపాల్ మీదుగా ఇండియాలోకి రావడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ బార్డర్స్ అన్ని కూడా హై సెక్యూరిటీ ద్వారా ఆల్రెడీ కొంత అంటే ఇవన్నీ కూడా మూసేశారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అనుమతులు కూడా వాళ్ళు క్యాన్సిల్ చేశారు కాబట్టి ఎక్కడి నుంచి వెళ్ళాలి ఏంటి, తన భార్యని ఏ విధంగా కలుసుకోవాలి, మరి ఆయన తీసుకువెళ్ళడానికి వచ్చాడా, తన భార్యతో పాటు ఇక్కడే ఉండడానికి వచ్చాడా, మరి రీజన్ ఏంటి అనేది కూడా తెలియదు. కానీ ఆయన నేపాల్ మీదుగా ఇండియాలోకి ముఖ్యంగా హైదరాబాద్లోకి రావడం జరిగింది. సో మొత్తానికైతే హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే ఎక్కడెక్కడ పాకిస్తానీయులు ఉన్నారు అనే విషయం గురించి అయితే ట్రాకింగ్ పద్ధతి ద్వారా కనుగొంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ నుంచి మన ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే ఎందుకోసం వచ్చారు, ఎప్పుడు వచ్చారు, రీజన్ ఏంటి అని వీసా ప్రకారం అన్ని కూడా డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఆ డీటెయిల్స్ ప్రకారమే అందరినీ కూడా ట్రాకింగ్ చేస్తూ ఉన్నారు. ఆ ట్రాకింగ్ పద్ధతి ద్వారానే 208 మంది ఉన్నట్టు కూడా గుర్తించారు. మరి ఇప్పుడు హైదరాబాద్ పోలీసుల అదుపులో అయితే మహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి పాకిస్తాన్ చెందిన వ్యక్తి అయితే ఉన్నాడు. అంటే ఆయన ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ తన భార్యను కలుసుకోవడానికి వచ్చాడు కాబట్టి వదిలిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి తన పట్ల ఇలాంటి చర్యలు తీసుకుంటారు, కొన్ని అంటే తనకు ఏదైనా విషయాలు చెప్పి ఇక మీకు గడువు లేదు వెళ్ళిపోండి అని చెప్తారా, తన భార్య హైదరాబాద్ చెందింది కాబట్టి తనని కూడా తీసుకువెళ్ళమని చెప్తారా, లేకపోతే తనతో పాటు తనని కూడా ఇక్కడే ఉండమని చెప్తారా, మరి ఏం చెప్తారు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆయనకి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది దాని గురించి అయితే ఇంకా అప్డేట్ రాలేదు. చూద్దాం ఇక మీదట అంటే ఈ వ్యక్తి గురించి ఎలాంటి అప్డేట్ వస్తుంది, తనని ఏం చేస్తారు ఏంటి అని.